మన జీవితంలోకి కొంతమంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు మనకి చాలా దగ్గర అయిపోతూ ఉంటారు. దగ్గర అయిపోయిన తర్వాత వాళ్లే ప్రపంచం అన్నట్టుగా చేసేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక రోజు సడన్ గా మన నుంచి వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. అప్పుడు మనకు కనిపిస్తుంది ప్రపంచం అంతా శూన్యంగా కనిపిస్తుంది. మనం ఒంటరిగా అయిపోయినట్టు కనిపిస్తుంది. ఎంతసేపు వాళ్ళు చేసిన మోసాలు గుర్తొస్తూ ఉంటాయి, వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళతోటే జీవితమా? ఇక మనకు ముందు జీవితం లేదా? మన జీవితాన్ని మనం మార్చుకునే ప్రయత్నం కూడా మనం చెయ్యమా? నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఆ వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ రోజు టాపిక్, మన జీవితంలోకి అనుకోకుండా వచ్చిన వ్యక్తులు ఒక్కోసారి వదిలేసి వెళ్ళిపోతుంటారు. కారణం చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోతుంటారు. కొంతమంది అసలు విషయం కూడా చెప్పరు, ఇది జరిగిందని కూడా చెప్పకుండా సడన్ గా మన నుంచి తొలగిపోతుంటారు. ఇంకొంతమంది అనుమానాలు పడుతుంటారు. ఇంకొంతమంది గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది మనల్ని 10 మందిలో బ్యాడ్ చేస్తూ ఉంటారు. ఇలా వగైరా వగైరా ఏదో ఒక కారణంతో మనల్ని దూరం పెట్టాలనే చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం ఏడుస్తూ నువ్వు నాకు కావాలి కావాలి కావాలని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు మన వద్దనుకుని వెళ్ళిపోయిన తర్వాత వదిలేద్దాం. వాళ్ళని ఏదో చేసేయాలని, ఉసురులు తగలాలని, లేదంటే నా బాధలు తగులుతాయని ఇవన్నీ అనుకోవడం పరమ వేస్ట్. అసలు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇన్ని రోజులు వాళ్ళ మత్తులో ఉన్నారు, ఇన్ని రోజులు వాళ్ళ మైకంలో ఉన్నారు, ఇన్ని రోజులు ఆ బాధలో ఉన్నారు. కానీ ఇప్పటికైనా సరే కళ్ళు తెచ్చుకున్న మార్గాన్ని భగవంతుడు ఇచ్చాడని గమనించండి. మనల్ని ఎటువంటి స్థితిలో నుంచైనా సరే భగవంతుడు బయటికి తీసుకొని వస్తాడు. ఆయన పాదాలు పట్టుకుంటే అతను ఒక గొప్ప ఎనర్జీ. ఆ ఎనర్జీ ఇచ్చి మీ పాత గాయాలన్నీ చిటికలో మాయమైపోయేలా చేసేవాడు భగవంతుడు. అది మీకు ఇష్టమైన దైవం ఎవరైనా సరే ఆయన పాదాలు పట్టుకొని 1కి 2 సార్లు మీరు అనుకుంటూ ఉండండి, నేను అందులో నుంచి బయటికి రావాలి, నేను అందులో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి 1కి 2 సార్లు అనుకుంటూ ఉండండి. మళ్ళీ మీరు ఆ మనిషి చేసిన తప్పుకి ఏ తప్పైనా అవ్వనివ్వండి, ఎటువంటిదైనా అవ్వనివ్వండి, కేవలం ఆ తప్పు చేశారు కదా అని చెప్పేసి వాళ్ళు నాశనం అయిపోవాలి, లేదంటే వాళ్ళు ఇలా జరిగిపోవాలి, అలా జరిగిపోవాలి అని చెప్పి ఎప్పుడు అనుకోకండి. నిర్మలంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఏది ఎట్లా జరగాలి అనేది మీరు నమ్ముకున్న భగవంతుడు ఉన్నారు కదా, ఆయన ఖచ్చితంగా చేస్తారు. న్యాయం మీ వైపు ఉన్నట్టయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తికి ఖచ్చితంగా బుద్ధి వచ్చేలాగా జరుగుతుంది. మీరు మనసులో ఎంతగా అవతల వ్యక్తి మీద ఎంత బాధపడ్డారో, మిమ్మల్ని ఎంత బాధ పెట్టి వెళ్ళారో, ఆ బాధ అనేది ఒక చిన్న ముద్రలాగా మీ మనసులో అంటుపెట్టుంది. కాబట్టి ఆ ముద్ర పెద్ద నీడే అవతల వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమాధానం చెప్తుంది. అంతేకాని మీరు ప్రతిరోజు దాని గురించే వేదన పడిపోయి అవతల వ్యక్తికి ఏదైనా జరగాలి, ఏదైనా అయిపోవాలి, లేదంటే ఏమైపోయారు, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టేయండి. ఒకవేళ ఆలోచనలు వస్తున్నా సరే 1కి 2 సార్లు మీరు అనుకోండి, నాకు ఈ ఆలోచన రాకూడదు, నాకు ఈ ఆలోచన రాకూడదు. అసలు ఒక వ్యక్తి బాగుండడం గురించి కానీ, లేదంటే చెడిపోవడం గురించి కానీ నా మనసు ఆలోచించకూడదు అని చెప్పి 1కి 2 సార్లు మీ మనసును మీరు శుద్ధి చేసుకుంటూ ఉండండి. జరిగే మంచి ఖచ్చితంగా మీకు తప్పకుండా జరుగుతుంది. మీకు ఇష్టమైన పనిలో ఖచ్చితంగా లీనం అవ్వాలి మీరు. అది సంగీతం అయినా, లేదంటే డాన్స్ అయినా, లేదంటే నడకైనా, లేదంటే స్విమ్మింగ్ అయినా, లేదంటే యాక్టింగ్ అయినా, సంథింగ్ ఏదైనా సరే మీకు ఇష్టమైన పనిలో మీరు బాగా నిమగ్నం అవ్వండి. అది మిమ్మల్ని త్వరగా రికవరీ చేస్తుంది, ఈ ఆలోచనల నుంచి బయటికి తీసుకొస్తుంది. తర్వాత ఈ జ్ఞాపకాలు తీసుకొచ్చే మనుషులకు కానీ, ఆ ప్రదేశాలకు కానీ మీరు తరచుగా వెళ్ళకండి. వెళ్ళటం వల్ల మళ్ళీ అవి గుర్తొచ్చి మళ్ళీ మీలో ఉండే ఉక్రోషాన్ని, మీలో ఉండే దుఃఖాన్ని బయటికి తీసుకొస్తూ ఉంటాయి. ఆ ఒక్కటే ప్లేసులు కావు కదా, ఇంకా ప్రపంచంలో చాలా అందమైన ప్లేసులు ఉన్నాయి, చాలా మంచి చోట్లు ఉన్నాయి, చాలా మంచి మనుషులు ఉన్నారు, కొత్త మనుషులు ఉన్నారు, మీలో కొత్త ధనాన్ని తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళండి. కొత్త ధనాన్ని ఎప్పుడు స్వీకరించండి. పాత ధనంతో పట్టుకుని ఉండి దాన్నే బాధతో చూస్తూ ఉండి ఆ బాధను ఉక్రోషంగా మార్చుకొని శాపాలుగా జీవితాన్ని చేసుకోకండి. మీరు మార్చుకునే మీ జీవితం మీకు ఆదర్శం కాకుండా 10 మందికి కూడా అదొక ఆదర్శప్రాయంగా ఉండాలి. అలా ఉన్నట్టయితే మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు. కొత్త ధనంలోకి వెళ్ళండి, కొత్త ప్రదేశాలకు వెళ్ళండి. అవతల వ్యక్తి చేసిన మోసాన్ని గాని లేకపోతే జ్ఞాపకాలని హస్తమాటు
తలుచుకోకండి, తుడిచిపెట్టేసేయండి. మీకు ఇష్టమైన పనిలో మీరు ఎక్కువగా నిమగ్నం అవ్వండి. ఇలా ఉండి అవతల వ్యక్తిని తొందరగా మర్చిపోతూ, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ, మిమ్మల్ని మీరు ఎక్కువగా కేరింగ్ తీసుకుంటూ, మీకు మీరు ఎక్కువగా అందంగా కనిపిస్తూ ఉంటే అవతల వాళ్ళు ఎంత ద్రోహం చేసినా అది మీకు చిన్నగానే కనిపిస్తూ ఉంటుంది. అవునా కాదా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.